జర్నలిజం చేసినోడే జర్నలిస్ట్ అయితే మరి పొలిటికల్ సైన్స్ చదివినోడే పొలిటికల్ లీడర్ కావాలి. వీళ్ళంతా లంఫేన్ గాళ్ళు వస్తున్నారు, దొంగలు వస్తున్నారు, దోపిడిదారులు వస్తున్నారు, ఏం చదువుకోనోడు వస్తున్నాడు, రియల్ ఎస్టేట్ చేసేటోడు వస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేసేటోడు వస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ అఫిడవిట్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని బయటకి తీస్తే, ఈ రోజు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక్క క్వాలిఫికేషన్ బయటకి తీసినా వాళ్ళు సరిగ్గా చదువుకోకుండా వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేస్తారు. అదే అడుగుతుంది తెలంగాణ. అసలు బీయింగ్ ఏ పొలిటీషియన్ వాళ్ళకున్న క్రైటీరియా ఏంటనేది ప్రజలకు తెలుస్తుందా? ఫస్ట్ ప్రజలకు తెలియట్లే. ఈయన నీతులు చెప్తే అందరు నవ్వుకుంటున్నారు. ఈయననే ఓటుకు నోటులో దొరికిన వ్యక్తి, ఈయననే ఫస్ట్ RSS లో ఉన్నా అని ఈయన చెప్పాడు, మనం చెప్పలే. తర్వాత ఈయన BRS కు పోయిండు, అప్పుడున్న TRS కు పోయిండు. కేసీఆర్ తోని హరీష్ రావుతో ఉన్న ఫోటోలు మనం చూసినాం. మళ్ళీ అందులో కుదరదు అని చెప్పి టీడీపీకి వచ్చిండు. ఈ టీడీపీలో ఉంటే సీఎం అయితేనో కానో జీవితంలో అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ కు పోయిండు. ఈ ఊసర వెళ్ళలేక ఈయననే ఇన్ని పార్టీలు మారినప్పుడు జర్నలిస్టుల గురించి వాళ్ళు ఓనమాలు రానోడు జర్నలిస్ట్ ఏంటంటే నిజం చెప్పడానికి ఓనమాలు వస్తేంది రాకపోతేంది, ఆ పలానా దగ్గర అన్యాయం జరుగుతుంటే పలానా దగ్గర దొంగతనం జరుగుతుంటే సార్ దొంగతనం జరిగిందని చెప్తారు, ఆ చెప్పడమే జర్నలిజం.